హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టీవీ రెసిపీస్. ఇవాళ రెసిపీ వచ్చేసి 3 ఫ్లేవర్స్ తోటి, అది కూడా జీరో ఆయిల్ అండ్ ఎలాంటి ఎగ్ యూజ్ చేయకుండా మనం హెల్దీ మయోనీస్ రెసిపీ చూపించేస్తున్నాను. ఇదొక్కటి వచ్చేసి ప్లెయిన్ హర్బ్ ఇంకా తందూరి ఫ్లేవర్ తోటి. ఇది ఎలా ఎగ్ అవసరం లేదు, ఎలాంటి అవసరం లేకుండా మంచి పర్ఫెక్ట్గా శాండ్విచెస్కి, సలాడ్స్కి, లేకపోతే డిప్స్కి కానీ, ఫ్రాంకీస్ కానీ ఏ విధంగా అయినా కూడా యూస్ చేసుకోవచ్చు. దానికోసం నేను ఇక్కడ 1 లీటర్ జస్ట్ హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నాను. దీన్ని మనం బాయిల్ చేసుకోవాలన్నమాట. బాయిల్ చేసేసుకొని లెమన్ జ్యూస్ వేసేసుకోవాలి. లెమన్ జ్యూస్ వేసుకొని మొత్తం ఏంటంటే ఇక్కడ పన్నీర్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. మిల్క్ మొత్తం కూడా విరిగిపోయే వరకు మనం ఏం చేయాలంటే లెమన్ జ్యూస్ యాడ్ చేస్తూ ఉండాలి మధ్య మధ్యలో. సో ఇక్కడ చూసారు కదా, ఇలా మిల్క్ రెడల్స్ వస్తాయి. ఇంకా దీన్నంతా కూడా మనము వాటర్ని అది సపరేట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా స్ట్రైనర్ పెట్టి నేను ఇక్కడ క్లాత్ మీద ఇలా మొత్తము వడకడుతున్నాను అనమాట. సో ఇప్పుడు మనకి ఇది వచ్చింది కదా, దీంతో జస్ట్ హాఫ్ లీటర్ మిల్క్ తోటి మనం 3 వెరైటీస్ ఆఫ్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను దాంట్లో ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ ఈ పన్నీర్ ఉంటుంది కదా, అది తీసుకుంటున్నాను. సో దాంట్లోనే కొంచెం ముందుగానే ఇలా సోక్ చేసి పెట్టుకున్నాను అనమాట క్యాష్యూ నట్స్. ఒక 30 మినిట్స్ సోక్ చేసుకున్న క్యాష్యూ నట్స్, ఇంకా ఒక 1 గార్లిక్, ఇంకా మంచిగా సాల్ట్ కొంచెము, తర్వాత షుగర్ కూడా కొంచెము, ఇంకా దీంట్లోనే కొంచెం పెప్పర్ అనమాట. పెప్పర్ కూడా యాడ్ చేసేసి లెమన్ జ్యూస్ యాడ్ చేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మంచిగా స్మూత్గా బ్లెండ్ అవ్వడానికి కోసం నేను ఇప్పుడు మిగిలిపోయిన ఈ మిల్క్ కానీ, లేకుంటే ఇలా మనం మిల్క్ని విరగొట్టిన వాటర్ ఉంటాయి కదా, అవన్నీ యూజ్ చేయొచ్చు అనమాట. ఇలా బ్లెండ్ చేసేసుకోండి స్మూత్గా, చాలా టేస్టీగా ఉంటాయి అనమాట. సో ఇలాంటిది ప్లెయిన్ మయోనీస్ అనేది రెడీ అయిపోతుంది. ఇది శాండ్విచెస్కి కానీ, మనము మంచిగా సలాడ్స్లోకి కూడా యూజ్ చేసుకుంటే చాలా చాలా హెల్తీగా ఉంటుంది. సో నేను చాలామంది క్యాష్యూ నట్స్ అంటే భయపడతారు కదా, సో క్యాష్యూ నట్స్గా రిప్లేస్గా నేను ఇంకొకటి కూడా చూపిస్తాను. క్యాష్యూ నట్స్ యాడ్ చేయకుండా, అంటే ఫ్యాట్ కంటెంట్ ఉంటుందని. సో ఇంకొక వర్షన్ కూడా చూపిస్తాను. సో ఇప్పుడు ఇక్కడ 2 టీ స్పూన్స్ ఆఫ్ పన్నీర్ యాడ్ చేస్తున్నాను నేను ఇప్పుడు మింట్ చేయడానికి. సో క్యాష్యూ నట్స్ ప్లేస్లో ఇలా వాల్నట్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఇలా వాల్నట్స్ అన్నిటిని కూడా వేసుకొని ఒక 1 టీ స్పూన్స్ ఆఫ్ సాల్ట్, ఇంకా మంచిగా మింట్ అండ్ కొరియాండర్ లీవ్స్ యాడ్ చేస్తున్నాను. ఇంకా దీంట్లోనే కొంచెం జింజర్, కొంచెం గార్లిక్, ఇంకా కొంచెం లైట్గా షుగర్, ఇంకా లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ బ్లెండింగ్ కోసమని మొత్తం మంచిగా వాటర్ యాడ్ చేసి స్మూత్గా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఎంతో హెల్తీగా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే మీరు మయోనీస్ని మర్చిపోతారనమాట. మనం ఎప్పటికప్పుడు ఇలా ఏదైనా సలాడ్లో కానీ దేంట్లో కానీ యూజ్ చేసుకున్నప్పుడు ఇలా తీసుకోవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక దానికి వచ్చేసి కొంచెం క్యాష్యూ నట్స్, ఇంకా వాల్నట్స్ 2 యాడ్ చేశాను. దీంట్లో ఇంకా కాశ్మీరీ రెడ్ చిల్లీ ఇవి కూడా సోక్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో మిగిలిన పన్నీర్ అంతా కూడా యాడ్ చేసేసి, ఇంకా అల్లం, ఇంకా కొంచెం జింజర్, సాల్ట్, షుగర్, ఇది బ్లాక్ సాల్ట్ కూడా యాడ్ చేసి, ఇప్పుడు చాట్ మసాలా కూడా యాడ్ చేసి, కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేయండి. ఇది వచ్చేసి తందూరి ఫ్లేవర్ కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మూడిట్లో నాకు ఇది చాలా నా ఫేవరెట్ అయిపోయింది అనమాట. సో ఇలా బ్లెండ్ చేసేసుకొని దీన్ని కూడా మంచిగా ఇలా ఏమంటారు, ఒక గ్లాస్ బాటిల్ జార్స్లో కానీ ఎయిర్ టైట్ కంటైనర్స్లో స్టోర్ చేసేసుకొని ఒక నెక్స్ట్ డేకి మీకు థిక్నెస్ అనేది చాలా మంచిగా తెలుస్తుంది అనమాట. నేను ముందు రెసిపీస్లో వీటిని యూజ్ చేసి మీకు చూపిస్తాను, కానీ దీని లైఫ్ టైం మాత్రం ఎక్కువ డేస్ ఉండదండి. ఒక 1 to 2 డేస్ మాత్రమే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు టీవీ రెసిపీస్. బాయ్ బాయ్.